నిన్న జరిగినటువంటి హత్య, సుబ్బారాయుడు హత్య కేసు నిన్నేమో వృద్ధుడిని తలమోది హత్య, రాజకీయ హత్య పక్క అక్కడ. కానీ జరిగిన దాన్ని ఇప్పుడు మొన్న రషీద్ నేనే చెప్పా, అది రాజకీయ హత్య కాదు, కానీ రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి అది మాట్లాడుకుంటారు అంతే అని ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఇది ఖచ్చితంగా రాజకీయ హత్య, కానీ దీన్ని కాస్త నార్మల్ హత్య కింద, అదేదో ఆర్థిక వివాదాల హత్య కింద మార్చే ప్రయత్నం. ఆర్థిక విభేదాల వల్లే వృద్ధుడి హత్య క్వశ్చన్ మార్క్. ఏంటయ్యా అంటే సుబ్బారాయుడికి చెందిన 15 సెంట్ల స్థలాన్ని శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడు, మరో చోట స్థలం ఇస్తానని చెప్పిన మాట 3 ఏళ్లుగా అమలు చేయకపోవడంతో గొడవలు జరిగేవి. 3 సెంట్ల స్థలాన్ని 2 లక్షల కొనుగోలు చేయించిన శ్రీనివాసరెడ్డి ఆ స్థలం కూడా ఎక్కడుందో చూపించకుండా సుబ్బారాయుడికి ఇబ్బంది పెట్టేవాడు అని అంటున్నారు. శ్రీనివాసరెడ్డి వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారిన సుబ్బారాయుడు వైకాపాలోనే ఉండిపోయాడు. మరోవైపు తన ఎకరా పొలాన్ని శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడని, ప్రత్యామ్నాయంగా ఇస్తానన్న పొలం ఇవ్వాలని నిలదీస్తే అత్యాచారం కేసు పెట్టించి జైలుకు పంపించాడని గ్రామానికి చెందిన పల్లంరాజు వాపోతున్నారు. శనివారం అర్ధరాత్రి సుబ్బారాయుడు, పల్లంరాజుల ఇళ్ల మీద దాడులు జరగడానికి వారితో శ్రీనివాసరెడ్డికి ఉన్న విభేదాల కారణమని తెలుస్తోంది. సుబ్బారాయుడు హత్యోదంతంలో పోలీసులు వివరించిన తీర్పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ కేవలం 2 కానిస్టేబుల్తో సీతారాంపురానికి వెళ్ళడం, పరిస్థితి తీవ్రతను పోలీసు ఉన్నతాధికారులకు వివరించకపోవడం మీద విమర్శలు వస్తున్నాయి. నంద్యాల శివారు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతారాంపురానికి అదనపు బలగాలను పంపాలని కోరితే కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉన్న ఉదయసనంగా వివరించారని స్థానికులు మండిపడుతున్నారు. శ్రీనివాసరెడ్డితో పాటు సుమారు 38 మంది గ్రామంలో దాడి చేయడానికి తిరుగుతున్న వచ్చిన వారిలో సుమారు 10 మంది గ్రామస్తులే కాకపోయినా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రచారం. అసలు పాయింట్ అది తెలిసి జరిగినటువంటి హత్య, దాన్ని కవర్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నారన్నమాట.